నమస్తే. మనం భక్త రామదాసు జీవితం గురించి చెప్పుకుంటున్నాం. మూడో భాగంలోకి ఎంటర్ అయ్యాం. మనం ఇప్పుడు కంచర్ల గోపన్న ఇప్పుడు భద్రాచలం తహసీల్దార్. చేతులు అధికారం ఉంది. ఆయన కింద ఎందరో ఉద్యోగులు, సేవకులు. ప్రజలు తమ బాధలు చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. అధికారం ఉన్నప్పుడు మంచి అనిపించుకుంటేనే పేరు వస్తుంది. గోపన్న కూడా మంచి అనుకున్నాడు. అందువల్ల అతనికి మంచి ప్రశంసలు దక్కాయి ఆయన చేస్తున్న ఉద్యోగం. ఇక భద్రాద్రి రాముడి కథ. మేరు పర్వతం బ్రహ్మ గురించి తపస్సు చేసి తనకు ఒక భక్తుడైనటువంటి ఒక కొడుకును కావాలని అడిగింది. ఆయన అలాగే జరుగుతుంది అని మాయమయ్యాడు. శ్రీరాముడు తండ్రి ఆజ్ఞ కారణంగా వనవాసం చేయాల్సి వచ్చిందని మనకు తెలుసు. ఆ సమయంలో ఆయన భార్య సీతమ్మ, తమ్ముడు లక్ష్మణుడితోటి ఈ ప్రాంతానికి వచ్చాడు. వచ్చి అక్కడ ఒక పెద్ద రాతిపై విశ్రమించాడు. ఆ రాయి తనకు విశ్రాంతి, శాంతి ఇచ్చిందన్న సంతోషంతో రాముడు ఏం చెప్పాడంటే, నీవు మేరు పర్వతానికి పుత్రుడు అవుతావు అని ఆశీస్సిచ్చాడు. ఆ రాయి శ్రీరాముడి ఆశీస్సులతో మేరువు, మేనక ఈ దంపతులకు పుట్టి భద్రుడు అనే పేరుతోటి పిలువబడ్డాడు. ఆ తర్వాత భద్రుడు రాముని గురించి తపస్సు చేసి నిరంతరం మిమ్మల్ని నా శిరస్సుపై విరాజిల్లే విధంగా వరం ఇమ్మని కోరాడు. శ్రీరాముడు దానికి కూడా అనుగ్రహించాడు. అనుగ్రహించి ఆ భద్రపర్వత శిఖరంపైనే వెలిశాడు. నెమ్మదిగా ఆ భద్రగిరిపైన చిన్న విళ్ళు ఒక్కొక్కటిగా వెలిశాయి. అదొక గ్రామం అయింది. అదే భద్రాచలం అని మనం పిలుస్తున్నాం. ఆ గ్రామంలో దమ్మక్క అనే వృద్ధురాలు నిరంతరం రామనామస్మరణ చేసుకుంటూ బతికేది. ఒకరోజు శ్రీరాముడు ఆమె కల్లో కనపడి, అమ్మ, నేను ఈ కొండరాళ్లపైన వెలిసి ఉన్నాను, నాకు ఒక గుడి కట్టాలి నువ్వు అని కోరాడు. కోరి తను ఎక్కడ ఉంది కూడా ఆనవాళ్ళు ఆమెకు చెప్పాడు. తెల్లవారి దమ్మక్క తన ఇరుకు పొరుగు వారితో తన కళ గురించి చెప్పి అందరినీ తీసుకొని శ్రీరాముడు కళ్ళలో చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం పోగా ఒకచోట పూతీగల మధ్యలో సీతారామ, రామ, లక్ష్మణ విగ్రహాలు కనపడ్డాయి. అప్పుడు దమ్మక్క వాటిని తెచ్చి ఒకచోట ప్రతిష్ఠించి అక్కడే ఒక చిన్న గుడి కట్టించింది. ప్రజలు అక్కడే పూజలు చేస్తున్నారు. అయితే ఆ గుడి చాలా చిన్నది. తరాలు మారే కొద్దీ అది కాలానికి తరిగి శిథిలం అవుతూ వచ్చింది. గోపన్న శ్రీరామ భక్తుడు. తన దైవం వెలిసిన ఈ గుడి దుర్దశ చూసి బాధపడ్డాడు. తన దైవానికి పెద్ద గుడికి నేను కట్టాలి అని సంకల్పించాడు. రైతులందరినీ సమావేశపరిచి తన ఉద్దేశం చెప్పాడు. అయ్యలారా, మనం పోయేటప్పుడు పూచిక పుల్ల కూడా వెంట తీసుకొని పోలేం కదా, మనం ఇచ్చేదే పుణ్యం. కనుక రామాలయ నిర్మాణానికి మీ సహకారం నాకు కావాలి అని వినయంగా ఆ ప్రజల్ని, రైతుల్ని అడిగాడు. వాళ్ళు కూడా మేము సహకరిస్తాము అని ఒప్పుకున్నారు. ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. ఎవరెంత సహాయం, ధనం, మాట, శ్రమ చేస్తే అదంతా తీసుకొని ఆ గుడి నిర్మాణం సాగుతూ ఉన్నది. అయినా ఇంత చేస్తున్నా, ఇంత డబ్బు వచ్చినప్పటికి కూడా ఒక్కోసారి ఆశ్చర్యక పరిస్థితుల్లో ప్రభుత్వ ధనం కూడా కొంత రామదాసు గారు ఈ విషయంలో ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇది స్వతహాగా గోపన్నకి ఇష్టం లేదు. కానీ దైవ కార్యం మంచి పనే కదా, మనమేం తప్పుడు పని చేయట్లేదు కదా, ఈ డబ్బు మన స్వంతానికి, కుటుంబానికి వాడుకోవట్లేదు కదా, డబ్బు వస్తుంది, ఖర్చు అవుతోంది. గోపన్న రాత్రి పగలు ఆలయ నిర్మాణంలోనే ఉంటున్నాడు. నవాబుకి పంపాల్సిన శిస్తు విరాళాలు రాగానే పంపుదాంలే అనుకుంటూ ఆ సొమ్ముని రామాలయానికి ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. కానీ శిస్తు ఏమో వసూలు కాలేదు, బాకీ ఏమో మోపిడంతైంది. అన్నిటికీ శ్రీరాముడే ఉన్నాడని అనుకుంటా ఉన్నాడు గోపన్న. మొత్తం మీద ఆలయ నిర్మాణం పూర్తయింది. గుడికి ఏం కావాలో అన్నీ సమకూర్చాడు గోపన్న. ధాన్యాగారాలు, ఆలయ లెక్కలు రాయే గదులు, ఉత్సవ విగ్రహాలు, ధ్వజస్తంభం, గోడలు నిర్మించాడు. 10,000 వరహాల పచ్చల పథకం భరతుడికి, అంతే వెలకల మొరతాడు శత్రుఘ్నుడికి, ముత్యాల పథకం లక్ష్మణుడికి, చింతాకు పథకం సీతమ్మకి చేయించాడు. జరగవలసిన ఉత్సవాలన్నీ జరిపించాడు. నిత్యాన్నదానాలు భద్రాద్రిలో ఎప్పుడూ దొరుకుతూనే ఉండేవి.
కళ్యాణాలు కూడా చేస్తూ ఉండేవాడు. ఇవి ఇలా సాగుతుండగా ఒకరోజు గోపన్న ఇంట, అంటే రామదాస్ ఇంట్లో అన్న సంతర్పణ జరుగుతోంది. అది రోజు జరిగేది. ఆ సంతర్పణలో వర్ణ విభేదాలు, మత భేదాలు, కుల భేదాలు ఇట్లా ఏమి ఉండవు. ధనిక భేదాలు ఉండవు. అందరూ వచ్చి హాయిగా భోజనం చేసి వెళుతూ ఉంటారు. ఆయన పెరట్లో ఒక మూల అన్నం, కూరలు, చారు వడ్డబడుతూ ఉన్నాయి. అంతా కంగారుగా పని చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సమయం మించిపోతుందని ఆవిడ ఉంటుంది కదా భోజనం తయారు చేసేటప్పుడు. ఇంతలో గోపన్న కొడుకు ఆ చోటుకి రావడం ఎవరు గమనించలే. వాడు పాకుతూ పోయి గంజి వచ్చిన గుంటలో పడ్డాడు. ఇటువైపేమో బంతులు పడ్డాయి. ఓవైపు అందరూ రాముని తలుస్తుంటూ ఎప్పుడు వడ్డిస్తారా అని చూస్తున్నారు. గోపన్న భార్య ఆదమ్మ వడ్డన చేసి చేతులు కడుక్కుంటూ ఉండగా ఆమె చూపులు అక్కడ ఉన్నటువంటి గంజిగుంట పైన పడింది. దానిలో బిడ్డ చొక్కా వెంట్రుకల ఆనవాళ్లు కనబడటంతో తత్తరపాడుతూ వెతికి వణికిపోతూ ఒళ్ళంతా చెమటలు కక్కుతూ అది తన బిడ్డే అని తెలుసుకుని రోదిస్తూ ఆ బిడ్డను బయటికి తీసింది. బిడ్డ ప్రాణాలు ఎప్పుడో పోయాయి. మృతజీవిగా కనపడ్డాడు. ఇప్పుడు ఆమె ఏడిస్తే సంతర్పణ రసాబాస్ అయిపోయి తినేవారంతా లేచెళ్ళిపోతారు. అది పాపం. అందుకు ఆమె మౌనంగా బిడ్డను నిద్రపోతున్నట్లుగా భుజం పైన వేసుకొని గుడ్డ కప్పి తన గదిలోకి తీసుకుని వెళ్ళి మంచం పైన పరుండబెట్టి మెల్లగా ఎవరికీ వినపడకుండా రోదిస్తూ ఉంది. సంతర్పణ పూర్తయింది. అందరూ త్రేణుస్తూ తాంబూలం నములుతూ ఇళ్లకు పోయే టైంలో లోపల నుండి పెద్దగా రోదనలు వినపడ్డాయి. అందరూ గోపన్న బిడ్డ శవం ఉన్న గదిలోకి పరిగెత్తారు. అక్కడ దృశ్యం చూసి కదిలిపోయారు. గోపన్న వంటి భక్తుడికి, ఉత్తముడికి, ఉద్యోగికి, భక్తునికి దేవుడు ఇలాంటి శిక్ష విధించటం ఏమిటని అందరూ బాధపడ్డారు. గోపన్న తన బిడ్డ మృతదేహాన్ని చూసి దుఃఖిస్తూ ఆ దేహాన్ని శ్రీరాముని విగ్రహం ముందు ఉంచి, ప్రభు రామ, నన్ను పరీక్షించడం మంచిదేనా? ఇది తగునా? నేనేమి తప్పు చేశాను? నీకు నేనేం లోపం చేశాను? గుడి కూడా కట్టించానే, రత్నాల ముత్యాల హారాలు చేయించానే, నాకేమో ఇటువంటి హాని చేశావు నాయనా? ఏమిటిది? దయ ఉంచి నా బిడ్డను బతికించు అని కనులు మూసి శ్రీరాముని మనసునందే నిలిపి ప్రార్థించాడు. కాసేపటికి ఆశ్చర్యంగా ఆ బిడ్డ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఆయన దేహంపై ఉన్నటువంటి బొబ్బలు మాయమైపోయాయి. అతను తేజోవంతుడై అమ్మా నాన్న అంటూ పిలిచాడు. గోపన్న భక్తి మహిమతో బిడ్డ బ్రతకడం చూసి జనమంతా ప్రశంసించారు. భక్తి మహిమను వాళ్ళు కనులారా చూసి ఆశ్చర్యపోయి సంతోషపడ్డారు. గోపన్న దంపతులకు వాళ్ళంతా కూడా నమస్కరించి ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆనాటి తానిషాకి సితారా అనే భార్య ఉండేది. ఆమెకి హిందువులంటే పడదు. రాజ్యంలో ప్రధాన ఉద్యోగులు ముస్లిం మతస్థులుగానే ఉండాలిగా అని కోరుకునేది. కానీ తానిషా అలాంటి వాడు కాదు. ఆయనకి మతభేదం లేదు. ఆయనకి దేశం మీద భక్తి ఉంటే చాలు. ఏ మతస్థుడైనా ఒకటే. ఎందుకంటే ఆయన ఒక విరాగి, వేదాంతి. ఆయనకి తెలుసు జీవి విలువ, ఆత్మ విలువ, మంచితనం విలువ, దేహం విలువ ఆయనకి తెలుసు. లేకుంటే అక్కన్న మాదనలు, మంత్రులు, సేనాలు అయ్యేవాళ్ళేనా? ఇబ్రహీం అనే మహమ్మదీయ సర్దార్ ఆమెకు తోడయ్యాడు. ఆమె దగ్గరికి వెళ్ళి ఒకే పని చెవిలో జోరేగలాగా వేధించడం మొదలుపెట్టాడు. భద్రాచలంలో రామదాస్ కంచర్ల గోపన్న అనేటువంటి వాడు హిందువు తహసీల్దార్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆ పదవి మదన్నే ఇప్పించాడు. మీరు ఎట్లయినా నాకు ఆ పదవి ఇప్పించాలి అని బేగం సాహిబాని అడిగేవాడు. ఆమె తానిషాకి ఈ విషయం చెప్పింది. కానీ తానిషా దాన్ని అప్పటికే గోపన్నకి ఇచ్చేస్తున్నాడు కదా. సితార అలిగింది. ఆమెకు కోపం వచ్చి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతున్నటువంటి గోపన్నను చంపేయమని ఇబ్రహీంకి ఆదేశాలు ఇచ్చింది. ఇబ్రహీం ఏం చేశాడు? కొందరు సైనికుల్ని వెంటబెట్టుకుని గుర్రాలపైన గోపన్నని ఫాలో అయ్యాడు. గోపన్నను చుట్టుముట్టారు. చంపాలని ప్రయత్నం చేశారు. గోపన్న శ్రీరాముని ప్రార్థిస్తూ ఉండిపోయాడు. అప్పుడే ఒక పెద్ద భయంకరమైనటువంటి పులి ఇబ్రహీం బృందం పైన దాడి చేసింది. అది కొందరిని చంపేసింది. మరికొందరు పారిపోయారు దాన్ని చూసి. తర్వాత కాసేపు ఉండి
రామదాసు పక్కనే కూర్చొని ఆ పులి అడవిలోకి మాయమైపోయింది. అక్కడే ఉన్న గోపాలని అది ఏమీ చేయలేదు. అప్పుడు గోపన్న అనుకున్నాడు, శ్రీరాముడే వచ్చి నన్ను కాపాడాడు అని. చేతులెత్తి శ్రీరాముణ్ణి 1000 మార్లు తలుచుకుంటూ మొక్కాడు. నెమ్మదిగా ఇల్లు చేరాడు. తప్పించుకుని పారిపోయిన వాళ్ళలో ఇబ్రహీం బేగ్ ఉన్నాడు. ఆయన మహారాణి వారి వద్దకు వెళ్ళి జరిగింది చెప్పాడు. అప్పుడు ఆమె ఏం చేసింది, కొందరు గూఢచారులను పిలిపించింది. మీరు భద్రాద్రి వెళ్ళండి, రహస్యంగా తిరగండి. ఆ తహసీల్దార్ గోపన్న ఏం తప్పులు చేసినా సరే నాకు వెంటనే చెప్పండి అని పంపించింది. తప్పు దొరికితే గోపన్నను శిక్షించి పదవి నుంచి తొలగించి ఆ పదవిని అంటే తహసీల్దార్ ఉద్యోగాన్ని ఇబ్రహీంకి ఇప్పించాలని ఆమె ఆలోచన. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ భాగంలో మనం తెలుసుకుందాం. నమస్తే, థ్యాంక్ యూ.